నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి స్వాగతం. మనిషి పుట్టినప్పటి నుంచి జీవిత ప్రయాణం అనేది మొదలవుతుంది. మనం జన్మించిన జన్మ నక్షత్రం ప్రకారమే ఈ ప్రయాణం అనేది ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఏ నక్షత్రంలో పుట్టిన వారి జాతకం బాగుంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాల్లో ఎక్కడ రాణిస్తారు, పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలని వివరించేందుకు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీ నక్షత్రం మీ జాతకం ప్రోగ్రాంలో మనం ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలియజేయండి. తప్పకుండా. ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మనకి చాలా విశేషమైన నక్షత్రం. ఎందుకంటే ఈ నక్షత్రానికి ఒక మనం తీసుకుంటే ఈ మనుషులు అంటే నక్షత్రం తగ్గ మనుషులు ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళందరూ ఒక ఇంట్లో ఒక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉంటే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయని చెప్పి చెప్పచ్చు అనమాట. సో ఉత్తరాషాఢ నక్షత్రానికి అంత వాల్యూ ఉంది. అయితే నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి. ఈ నక్షత్రం ఎక్కడ ఉంటుంది అంటే ధనస్సు రాశిలో ఒక పాదము, మిగతా 3 పాదాలు మకర రాశిలో ఉంటాయి. సో ధనస్సు రాశిలో ఉండడం వల్ల గురువు ఒక అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి. మకర రాశిలో 3 పాదాలు ఉండడం వల్ల శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంటుంది. అంటే ఏ పనైనా ఆలోచించి 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 చేస్తూ ఉంటారు ఎక్కువ. ఎంతసేపు ఆలోచిస్తావరా అని చెప్పి విసుగొస్తుంది కూడా ఒకసారి కనిపిస్తుంది కదా. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళే ఎక్కువసేపు ఆలోచిస్తారు. సరే తీర్చేయచ్చు, లేదా అసలు ఆలోచించకుండా చేస్తుంటారు. కొన్ని లగ్నాలకి అంటే ఇప్పుడు దీనికి మనకి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటే అనేది కాకుండా నక్షత్రానికి లగ్నం ఉంటుంది. లగ్నానికి ఏమైతే ఉంటుందో ఆ ఎనర్జీస్ కొని పనిచేస్తాయి. అంటే ఆ ఒక్క గుణగణాలు కూడా మన మీద పనిచేస్తాయి అన్నమాట, ఆ ప్రభావం. సో ఎప్పుడైతే లగ్నానికి సంబంధించిన లగ్నాలు మారినప్పుడు ఏమంటే కొంతమంది తొందరపాటు నిర్ణయాల్లో కొంత ఇబ్బందుల్ని కొన్ని వాళ్ళు తెచ్చుకున్న అవమానాలను తెచ్చుకుంటుంటారు. సో అవమానాలు ఎందుకు వస్తాయంటే ఖచ్చితంగా వీళ్ళకి అవమానాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క అవమానంతో వీళ్ళు నేర్చుకుంటూ వెళ్తుంటారు. ఈ అవమానం జరిగితే ఇంకో నెక్స్ట్ టైం ఇలాంటి అవమానం నాకు జరగకూడదని గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంటారు. అందుకే నక్షత్రం వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వీళ్ళు ఉద్యోగ పరంగా చూసుకుంటే లేకపోతే ఫ్యామిలీ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఉద్యోగం అనేది ఎక్కువగా చేస్తారమ్మా. ఎందుకంటే వీళ్ళు కొంచెం సహజంగా ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళ పని తన పని తను చేసుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి స్వార్థమైన మనుషులు అనుకోవచ్చు. అంటే తన కుటుంబం బాగుంటే, నేను బాగుంటే నా కుటుంబం బాగుంటే చాలే, ప్రతిదీ అన్నీ తన మీద పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి అనుకుంటారు. తర్వాత తొందరగా ఏ విషయమైనా చెప్తే తొందరగా దాని గురించి స్పందిస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు ఇలా లేదండి, ఇలా పరిస్థితి ఇలా ఉందండి, ఇలా అని అనుకుంటా అంటే వాళ్ళకి ఏదో సాయం చేద్దామని స్పందిస్తుంటారు. ఆ స్పందించినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళకి అది కష్టంగా మారచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళకి అది ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చే అవకాశం కూడా వస్తుంది. అంటే ఒక్కొక్క అవకాశం ఏంటంటే సువర్ణ అవకాశంలా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి అది వీళ్ళకి భారంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా చేసి తీరాలి అనే బాధంతో వీళ్ళు భారంగా ఫీల్ అవుతారు. కానీ చేస్తారు. మాట అనేది ఇస్తే ఖచ్చితంగా చేస్తుంటారు. సో అలాగా వీళ్ళు ఉద్యోగాల మీద ఎక్కువగా ఉంటారు. ఉద్యోగంలో ఏంటంటే ఉద్యోగం ఇచ్చే బాస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అన్నీ వీళ్ళకి అప్పచెప్పారనుకోండి, ఖచ్చితంగా ఆ ఉద్యోగం జీతం తక్కువైనా సరే ఆ బాధ్యత కోసం పనిచేస్తూనే ఉంటారు వీళ్ళు. అదే వీళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకి ఏదో పని చేసి అప్పచెప్పారనుకోండి, అది మామూలుగా నడుస్తుంది. కొంతమంది ఉద్యోగాలు మానేసి వేరే వ్యాపారం చేద్దాం అవి చేద్దాం అనుకుంటారు. కానీ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏంటంటే ఉద్యోగాలే ఎక్కువగా నిలబడతాయి వ్యాపారాల కంటే. వ్యాపారం చేద్దాం అని కుతూహలం ఉన్నా కాస్తంత వీళ్ళకి కొంచెం లోభత్వం ఉంటుంది, కాస్త పిరికితనం ఉంటుంది. తర్వాత ఎవరైనా ఏదైనా అంటే భరించలేనంత తత్వం ఉంటుంది. అంటే చిన్న మాటను కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేరు అన్నమాట. అది చాలా బాధపడుతుంటారు. ఎంత బాధపడతారంటే అసలు దాని గురించి ఆలోచించి బాధపడుతుంటారు. అందుకని ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగాలు అయితే వాళ్ళనే పని లేదు, వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తారు నీట్గా. టైం టు టైం పని చేస్తారు, టైం టు టైం అన్ని పనులు చేస్తారు. తర్వాత ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు, నేర్పించే గుణం ఎక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళ ఆ ఉద్యోగంలో ఎప్పుడు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలనుకోరు. సో బాస్ కానీ చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ కానీ ఎవరితో అయినా సరే చాలా మంచిగా చాలా అన్యోన్యంగా ఉంటారు వీళ్ళు ఏ విషయమైనా. అందువల్ల ఉద్యోగం బాగుంటుంది. ఇక వ్యాపారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంత కష్టం వచ్చి తట్టుకోలేరు కదా, అప్పుడు ఎక్కువగా మాట్లాడి
అన్నదానికి మాటలు మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళతో స్నేహం పాడైపోతుంది. అలాగే వ్యాపారం అనేదానికి సహనం, ఓర్పు కావాలి. అవును. ఆ సహనం, ఓర్పు అనేది వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా అవసరానికి స్పందించదనమాట. అది వీళ్ళ జాతకం ఎందుకు అంటే మకర రాశిలో ఉండడం వల్ల దశమస్థానం ఆ రాశి సహజంగా 9, 10 రాసుల్లో ఈ నక్షత్రం ఉంటుంది. సో 9 భాగ్యరాశి, 10 మనకి కర్మ రాశి అంటాం. అంటే ఏంటంటే మనం ఏ పనైనా చేస్తున్నాము అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. హుహు. సో అది మంచా చెడా అనేది. వీళ్ళకి అది కొంచెం టాస్క్ ఉంటుంది. ఓసారి వీళ్ళకి తల్లిదండ్రుల నుంచి సంపాదించే ఆస్తి ఉండకపోవచ్చు. వీళ్ళు ఒంటరిగా కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉన్నప్పటికీ కూడా అది వీళ్ళు అనుభవించడానికి రెడీగా ఉండదు. సో దానికి సంబంధించినవేవో పనులు లాస్ట్‌కి ఎప్పుడో వీళ్ళ పిల్లలకి ఎవరికో వచ్చేటట్టు ఉంటది. అంటే మొత్తానికి ఏంటంటే ఏకాకిగా వీళ్ళు పని చేయవలసిందే. ఏదో పేరుకి ఉందని చెప్పుకోవడం తప్ప వీళ్ళ చేతులో అయితే ఏమీ ఉండవు. సో వీళ్ళు కష్టపడి సంపాదించాల్సిందే. సో వీళ్ళ విషయంలో ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు గనక, కుటుంబం అంటే చాలా ఇష్టపడతారు గనక, కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడతారు. హ్మ్. పిల్లల కోసం, తర్వాత తను నమ్మిన వాళ్ళ కోసం చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. హ్మ్. దానికని వీళ్ళకి ఉద్యోగాలు చాలా చాలా యోగిస్తాయి. వ్యాపారం అనేది చాలా తక్కువ మంది. వ్యాపారాలు బ్రహ్మాండంగా యోగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే లగ్నం వైస్‌గా మనం చూసుకుంటే ఒక లగ్నం బాగుండి గ్రహస్థితి లగ్నానికి అనుకూలమైన గ్రహాలు మంచి శుభస్థానాలు అయి ఉండి, శుభగ్రహాలు అయి ఉండి, శుభగ్రహాలు వీక్షణ అయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టం అనేది వరిస్తుంది. హుహు. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే జనరల్‌గా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చిన్నప్పటి నుంచి కష్టాలనేది ఎదురవుతుంటాయి చాలా వరకు. కొంతమందికి విద్యలో ఆటంకాలుంటాయి. కొంతమందికి ఉద్యోగంలో ఆటంకాలుంటాయి. కొంతమందికేమో వివాహంలో ఆటంకాలుంటాయి. వివాహం హ్మ్. అయ్యి మళ్ళీ ఇబ్బందులు పడి, మళ్ళీ ఇంకో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకేనండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏ విషయమైనా సరే వీళ్ళు తీసుకుంటే మనం మొత్తం టోటల్‌గా మనం తీసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 50% బావుంటుంది. ఒక హ్మ్. 50% కష్టం అనేది ఉంటుంది వీళ్ళకి. హ్మ్. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళది. देख रहा है विनो। मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। ఇక పెళ్లి విషయానికొచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఎక్కువ లవ్ మ్యారేజెస్ అవుతాయా? అరేంజ్ మ్యారేజెస్ అవుతాయా? ఒకవేళ పెళ్లి అయితే వీళ్ళ వివాహ జీవితం ఎలా కొనసాగుతది? కష్టమైన ప్రశ్న. ఎందుకంటే ఇవాళ రోజున వివాహాలనేది ఆహ్, ప్రేమ వ్యవహారాలు అనేది జరుగుతున్నాయి. అలాగే పెద్దవాళ్ళు చేసేదే అవుతుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వివాహం అనేది ఆలస్యం ఉండదు. అయిపోతుంది. అది అది ఇలాగైనా అవ్వచ్చు, అలాగైనా అవ్వచ్చు. 2 కూడా ఏంటంటే వీళ్ళకుండే గుణగణాలు ఎలాంటివంటే ప్రతి విషయాన్ని బాగా ఆలోచిస్తారు కదా! అలాగే పెళ్లి విషయంలో కూడా వీళ్ళు బాగా ఆలోచించుకుంటారు. హ్మ్. సో పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్నే విని వాళ్ళు చెప్పినట్టు చేస్తే బావుంటుందా జీవితానికి అనుకుంటే వాళ్ళు నమ్ముతారు. లేదు నాకు పెద్దవాళ్ళకి ఏం తెలీదు. నాకే అన్నీ తెలుసు. నేనే జాగ్రత్త చూసుకోగలను. నాకు అన్నీ తెలిసిన విషయం అని చెప్పి అనుకుంటే వీళ్ళే పెళ్లి చూసుకుంటారు. పెళ్లి సంబంధం కూడా. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో హుహు. ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటే వింటారని ఏం లేదు. కాకపోతే వీళ్ళ దగ్గర ఒకే ఒక గుణం ఏంటంటే వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటారు. అదేంటంటే ఎక్కువ సేవాతత్వం ఎక్కువ వీళ్ళకి. హ్మ్. ఎంత సేవ చేస్తారంటే అసలు మనం జనరల్‌గా ఇప్పుడు బస్ స్టాండ్‌లో గానీ, రైల్వే స్టేషన్‌లో గానీ మనం వస్తున్నప్పుడు మనం మామూలుగా మన పని మనం చేసుకుంటాం. పక్క వాళ్ళ దృష్టి మనకు పడదు. కానీ వీళ్ళు 10 మందితో వెళ్ళినప్పుడు 10 మందిని చూస్తారు. ఎవరైనా బ్యాగులు మోయలేదు. వీళ్ళెళ్ళి ఆ బ్యాగ్ అందుకొని ఆ బ్యాగ్ పైన పెట్టేసి రావడం. హ్మ్. వాళ్ళకేదైనా సాయం చేయడం. అది ఏదో ఒక కష్టపడుతున్నారు. వాళ్ళకేదైనా సాయం చేద్దాం అని అనుకోవడం. ఇలా ప్రతిదానికి వీళ్ళు ముందుండి చేస్తారు. అంటే దీన్ని ఒక నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. 10 మంది వెళ్ళినప్పుడు తలోదారి వెళ్ళకుండా 10 మందిని వీళ్ళని చక్కగా వీళ్ళు కేర్ తీసుకొని వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక తీర్థయాత్ర తీసుకెళ్లారు. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకొస్తారు. అంటే
ఎండ్ ఆఫ్ ద డే రోజున వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మీరు భలే వచ్చి సాయం చేశారు, మీరు వచ్చి అన్ని పనులు చేయకపోతే మాకు అయ్యేది కాదు అనే ఒక పొగడ్తలు అనేది వీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. సో పొగడ్తలు అంటే వీళ్ళకి ఇష్టం, ఖచ్చితంగా ఆ పొగడ్తలు పడతాయి. అదే పొగడ్తల కోసం పనిచేయరు వీళ్ళు, కానీ ఆ పొగడ్తలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అది ఎవరైనా పొగిడితే పాపం చేయడం వల్లే వ్యాపారాలు వద్దని చెప్పింది. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా పొగిడారు అనుకోండి, వీళ్ళు ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి, నష్టపోతారు. సో పొగడ్తకి వీళ్ళు లొంగుతారు, అలాగని వీళ్ళు పొగిడించుకోవడానికి పని చేయరు. పని చేసిన దాన్ని పొగుడుతూ ఉంటే దాన్ని లొంగిపోయి ఇంకా మొహమాటం వచ్చి చాలామంది ఏంటంటే ఉద్యోగంలో చేసే వాళ్ళకి మా కంపెనీ డౌన్ ఉందంటే శాలరీ తీసుకొని అడగరు. ఇస్తారు ఏదో ఉన్నది అడ్జస్ట్ చేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది. సో గట్టిగా కొన్ని అడగలేదు శాలరీస్, మాకు శాలరీ ఇవ్వలేదు, ఇంకో జాబ్కి వెళ్ళిపోతాను, నేను ఇంకో ప్రమోషన్ తీసుకుని వెళ్ళిపోగలని అనుకుని చెప్పరు. సో కష్టపడతారు, అలాగే ఇబ్బంది పడుతుంటారు, వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు, ఎదుటి వాళ్ళని అనుకున్నాడు మొహమాటం ఎక్కువ అని చెప్పచ్చు వాళ్ళకి. అది కూడా వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఉంది. సో అందుకని వీళ్ళు వివాహం విషయంలో వచ్చినప్పటికి ఈ మొహమాటాన్ని ఒకసారి పెద్దవాళ్ళు చెప్పిన మాట విని పెళ్లి చేసుకొని తర్వాత ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి 90% భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. ఒక 10% మాత్రం ఈ మనం అనుకున్నట్టు ఈ ఇబ్బందులు అనేది వివాహంలో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంది. 90% బాగుంది. ఇక సంతాన విషయంలో ఏంటంటే వీళ్ళు చాలా కేర్గా ఉంటారు. ఉన్నది ఒకరైనా ఇద్దరైనా సరే చాలా బాధ్యతగా చాలా శ్రద్ధగా వాళ్ళని చక్కగా చూసుకుంటారు వాళ్ళు. ఇంక మరి భక్తి విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ఎలా ఉంటుంది మేడం? అంటే ఒకవేళ భక్తి ఉంటే ఏ దేవుడిని వీళ్ళు ఎక్కువ పూజించాలి, చేయవలసిన పూజలు లేకపోతే రోజు వెళ్ళాల్సిన టెంపుల్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా భక్తి అనేది వీళ్ళకి ముందు నుంచి ఉంది, చిన్నప్పటి నుంచి ఉంటుంది. అంటే బాధ్యత, శ్రద్ధ, సంస్కారం ఇవన్నీ ఉన్న నక్షత్రాలు. సో ఉత్తరాషాఢ నక్షత్రం అంటే మీకు మొదటే చెప్పాను, ఈ నక్షత్రం వాళ్ళు ఒక్కరు మన ఇంట్లో ఉండి చాలని చెప్పేసి. సో బాధ్యతగా ఉండడం కానీ, సంస్కారంగా ఉండడం కానీ, భక్తిగా ఉండడం కానీ వీళ్ళు ముందు ఉంటారు ఆ విషయంలో. సో ఏ దేవుణ్ణి కొలుస్తారు అనేది అది ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి సాయిబాబా అంటే ఇష్టం, కొంతమందికి లక్ష్మీ అమ్మవారు అంటే ఇష్టం, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం. ఇప్పుడు ఎవరిని ఎవరు ఇష్టపడుతుంటే వీళ్ళని ఏ దైవత్వంతో ఏది స్పందిస్తుందో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఖచ్చితంగా నచ్చిన దైవం అనేది వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి అన్నమాట వీళ్ళకి. నేను ఈ టెంపుల్కి వెళ్ళగా నాకు ఈ పని అయింది అంటే నాకు ఈ దేవుడు బాగా కలిసి వస్తుందేమో అని చెప్పి ఖచ్చితంగా ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటారు. కొంతమందికి ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాత ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందని చెప్పి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఆ గుడికి ఆ రోజు వెళ్తారు. అంటే వీళ్ళు ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అనుకుంటారు. సో ఈ డేట్ని ఖచ్చితంగా గుడికి వెళ్ళాలని చెప్పేసి. ఇవి కాకుండా కొంతమంది ఏంటంటే అన్నీ అనుకూలంగా ఉంటే చేస్తాం, అనుకూలం లేనప్పుడు ఏం చేస్తాం అని చెప్పి అలాగే వితండవాదం ఆదించే వాళ్ళు కూడా నక్షత్రంలో ఉన్నారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటారని అనలేదు, ఎందుకంటే దీంట్లో ధనస్సు రాశి మకర రాశి రెండు కలిసి ఉన్న కాంబినేషన్లో ఉన్న కనుక కొంతమంది అలాగా కొంతమంది ఇలాగా ఉంటారు. కొంతమంది సేవ చేయడమే ఇష్టం, భగవంతుడు ప్రార్థన గంటల ఉపవాసాలు గంటల దీక్షల కంటే కూడా ఒక మనిషికి అన్నం పెట్టడం చాలా ముఖ్యం. అవును, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం, ఏదైనా అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తాం. ఈ డబ్బు గుడికి వెళ్ళి ఖర్చు పెట్టే కంటే, హుండీలో వేసే కంటే, ఎవరికైనా బట్టలు కొనుక్కోవడానికో పుస్తకాలు కొనుక్కోవడానికో నేను ఇస్తే చాలా సాయంగా అనిపిస్తుంది వాళ్ళకి, నేను దానికి ఇస్తాను అని చెప్పి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో వీళ్ళు చెప్పాలంటే రాజకీయాల్లో రాణింపు ఎక్కువగా ఉంటుంది, రాజకీయ నాయకులుగా వీళ్ళని రాణించవచ్చు అని చెప్పచ్చు. రాజకీయాల్లో బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. మేడం మరి ఈ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా అది లోపల బాగా ముదిరే వరకు బయట రాదు. ఒకటి వీళ్ళకున్న అశ్రద్ధ, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అది అశ్రద్ధ తీసుకుంటారు, ఏం కాదు అదే నడుస్తుంది. రెండోది వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉంటుంది వీళ్ళకి, లోపల బాగా ముదిరిన తర్వాత వస్తాయి ఏ ఆరోగ్య సమస్య. అందుకే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మానేయాలి. వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే అన్ని సమస్యలు వస్తాయి. అతిగా తిన్నా, అతిగా నిద్రపోయినా, అంటే అతిగా మాట్లాడినా ఇవి బ్యాడ్ హ్యాబిట్సే. అంటే మిగతా ఉన్నవి అవన్నీ కాదు. ఇప్పుడు మామూలుగా మద్యపానం, ఈ ధూమపానం ఇవన్నిటికంటే కూడా ప్రమాదమైనవి. అతిగా మాట్లాడినా, వీళ్ళు అతిగా తిన్నా, అతిగా నిద్రపోతున్నా వీళ్ళకి సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు నిద్ర లేకుండా మెలకు ఉండే సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. రాత్రులంతా లేచి ఉండి పగలంతా పడుకోవాలనిపిస్తుంటుంది వీళ్ళకి. సో మధ్యాహ్నం పూట నిద్ర వచ్చేస్తుంటుంది ఏ పని చేయకుండా. సో మళ్ళీ నైట్ అంతా లేచి ఉంటారు. ఇవి చాలా వరకు వీళ్ళకి బ్రెయిన్ సంబంధించిన ఇబ్బందులు కానీ, హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంటుంది. చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ కారణం ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏవైనా ఉంటే అవి మానేసి టైం టు టైం మెయింటైన్ చేస్తే, కొంచెం వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
ఎందుకంటే వీళ్ళు మధ్యస్థంగా ఉంటారు. కొంతమంది చాలా లావు ఉంటారు, కొంతమంది చాలా సన్నగా ఉంటారు. కానీ వీళ్ళు అలా ఉండరు, మధ్యస్థంగా ఉంటారు. అంత లావు అంత సన్నగా లేకుండా మధ్యస్థంగా ఉంటారు. అందువల్ల మనకి వీళ్ళకి ఏం తక్కువైంది ఏది ఎక్కువైంది చెప్పలేం. లోపల ఏదైనా ఇబ్బంది వచ్చి అది బయటపడే వరకు వీళ్ళకి తెలియదు. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్గా వస్తుంది, హార్ట్ అటాక్ అనేది సడన్గా వస్తాయి. ఎందుకు సడన్గా వస్తుందంటే లోపల బాగా అది కుళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశాలు అందువల్ల. మేడం మరి వీళ్ళు చేయవలసిన పరిహారాలు, పూజలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు వీళ్ళు సూర్య నక్షత్రం అంటే ఈ నక్షత్రానికి అధిపతి సూర్యదేవుడు. ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇవేమీ రావంటే సూర్యుడికి అర్ఘ్యం అంటే మనం నీళ్లు ఆయన ఎదురుగుండా నించొని చెంబుతో నీళ్ళు పట్టుకొని మనకి చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి. అవి సూర్య శ్లోకాలు, సూర్యాయ నమః, మిత్రాయ నమః, రవాయ నమః అని చెప్పేసి ఇవి చదువుకుంటూ ఆ నీళ్లు వేయడం. ఇవేమీ రాకపోతే ఆదిత్యాయ నమః అనుకుంటూ కూడా నీళ్లు వేయచ్చు. ఇలా నీళ్లు వేయడము, ప్రదక్షిణ చేయడం సూర్య భగవానుడికి. ప్రతి ఆదివారం రావి చెట్టు ఉన్న శివాలయానికి వెళ్ళడము, రావి చెట్టు ప్రదక్షిణాలు ప్లస్ శివాలయంలో ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇది చాలా చాలా వీళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్య పడకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేడం ఉత్తరాషాఢ నక్షత్రం గురించి చాలా చక్కటి విషయాలని మా అందరితో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా నక్షత్రం గురించి మేడం ఎంత బాగా వివరించారో. ఇలా ప్రతి నక్షత్రం గురించి ఎన్నో విషయాలనైతే మన ఛానల్లో తెలియజేశారు. ఎవరైనా మీ నక్షత్రం గురించి చూడడం మిస్ అయి ఉన్నా లేకపోతే మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీ నక్షత్రం ఏంటో తెలుసుకుని మీ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.